దైవ సేవకుని కూర్చిన ఒక స్పష్టమైన ప్రత్యక్షత నీకు అవసరం. ఆ ప్రత్యక్షత లేక సౌలు టోటల్గా కోల్పోయాడు. అదే దైవ సేవకుని కూర్చిన ఒక స్పష్టమైన ప్రత్యక్షత కలిగిన దావీదు సౌలు కన్నా భయంకరమైన పాపం చేశాడు. దైవ సేవకుని అడ్డం పెట్టుకుని క్షమించబడి అవతలికి వెళ్ళిపోయాడు. సౌలు భయంకరమైన పాప, దావీదు భయంకరమైన పాప. దావీదు నరహంతకుడు, దావీదు నిరపరాధి రక్తాన్ని భూమి మీద ఒలికించిన వాడు దావీదు. ఒక పేదవాడి గొర్రె పిల్లను తన వశం చేసుకున్నవాడు. ఇతనికి అనేక మంది భార్యలుండగా ఒక పేదవాడి భార్యను తన వశం చేసుకొని అతని హత్యకు కారకుడయ్యాడు దావీదు. కానీ సౌలు కన్నా భయంకరమైన పాపం చేసిన వాడే ఒక్క దైవ సేవకుని అడ్డం పెట్టుకొని బ్రతికిపోయాడు. చెప్తున్నాను, నేటి వరకు దావీదు దీపము వెలుగుతూనే ఉంది. అతని వంశాన్ని దేవుడు కొట్టివేయలేదు. ఎలా దొరికింది ఈ స్థానం? దైవజనుని కూర్చున్న ఒక స్పష్టమైన అధ్యక్ష